హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే ఉందో అదైతే పెరిగింది. చాలా రోజులుగా నేనైతే ట్రై చేస్తున్నాను. అంటే దాదాపుగా ఒక 4 నెలలుగా ట్రై చేస్తుంటే నాకు ఈ రోజు అయితే క్రెడిట్ లిమిట్ అనేది పెరగడం జరిగింది. సో మీరు కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది వాడుతూ ఉన్నట్లయితే, మీరు కనుక మీ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో మీరైతే చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మధ్య మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఆ ఆప్షన్ వచ్చింది, కానీ దాన్ని యూజ్ చేసి క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనుకుంటున్నట్లయితే చాలా మందికి క్రెడిట్ లిమిట్ అనేది పెరగడం లేదు. సో నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను, కానీ పెరగలేదు. ఫైనలీ నాకు క్రెడిట్ లిమిట్ అనేది పెరిగింది. అది ఎలా జరిగింది అన్నదే ఈ వీడియోలో నేను మీకైతే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకున్నటువంటి క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఎలా పెంచుకోవాలి అనేసి అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది నా దగ్గర చాలా సంవత్సరాలుగా నేనైతే యూజ్ చేస్తున్నాను. దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెరగడం థర్డ్ టైం అనమాట. ఆల్రెడీ 2 టైమ్స్ పెరిగింది. అది ఎలా పెరిగిందంటే, వాళ్ళే నాకు ఆఫర్ చేశారు, ఒక మెసేజ్ అనేది పంపించారు. ఆ మెసేజ్ ద్వారా నేను ఈ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకున్నాను. సో వాళ్ళు మనకు ఆఫర్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసి క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవడం మనకు ఒక ఆప్షను. దీంతో పాటు మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఆ ఆప్షన్ ఏంటి అంటే, మనం వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేయాలి. ఆ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని చూసి మన దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి అడుగుతారు. అవి మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే దాన్ని వాళ్ళు చూసిన తర్వాత మన క్రెడిట్ లిమిట్ పెంచాలి అనుకుంటూ ఉన్నట్లయితే పెంచుతారనమాట, లేకపోతే లేదు. ఈ విధంగా మనం జనరల్గా 2 రకాలుగా క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఎస్బీఐ వాళ్ళు ఒక కొత్త ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసి ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు. ఇది చాలా సులువైనటువంటి మార్గం. అది ఏంటి అంటే, ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది కదా, ఆ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మన క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అనేది వస్తుంది. ఈ యొక్క యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బెనిఫిట్స్ అనేటివి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ బెనిఫిట్స్ అనేటివి ఆప్షన్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఉన్నటువంటి ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనం సులువుగా మన క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ కొంతమందికి ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడానికి ఆప్షన్ అనేది రాకపోయి ఉండొచ్చు. అలా రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీ యాప్ అనేది అప్డేట్ అయ్యి ఉండదు. కాబట్టి ముందుగా మీరు మీ యొక్క యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆప్షన్ అనేది చూడండి, మీకు ఖచ్చితంగా అక్కడైతే చూపిస్తుంది. సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనుక చూసినట్లయితే క్రెడిట్ లిమిట్ పెంచుకోవడానికి ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ దీని తర్వాతే మనకు అసలైనటువంటి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్రెడిట్ లిమిట్ పెంచుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆప్షన్ చూపిస్తుంది, కానీ ఆ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకున్న తర్వాత మన క్రెడిట్ లిమిట్ అనేది పెరగదనమాట. సో నేను కూడా ఆల్రెడీ ఈ యొక్క క్రెడిట్ లిమిట్కి సంబంధించినటువంటి ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి 4 months బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. సో అప్పుడే మనకు ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. అప్పుడు ఈ వీడియో చేశాను. చేసినప్పుడు నేను కూడా నా క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి ట్రై చేసి చూశాను. కానీ నాకు ఆ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అయితే రాలేదు. పైగా అక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి కూడా వచ్చేసింది. సో ఇంకా మనం ఈ విధంగా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాము, ట్రై చేయలేము కదా. సో చాలా మందికి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. నేను ఆ వీడియో చేసి పెట్టినప్పుడు కూడా చాలా మంది నన్ను కమెంట్స్లో అడిగారు, మేము ట్రై చేసాము, మాకైతే క్రెడిట్ లిమిట్ పెరగలేదు, ఈ విధంగా వస్తుంది అనేసి చెప్పారు. సో నాకే ఆ విధంగా వచ్చింది. సో నేనేం చేశానంటే, ఒక 1 week తర్వాత మళ్ళీ ట్రై చేశాను. సో మనకి ఆ ఆప్షన్ అనేది అక్కడ ఎప్పుడు అలా పర్మనెంట్గా ఉంటుందన్నమాట. అప్పుడు మనం అప్పుడప్పుడు ఒక 1 week 10 days ఒకసారి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో నేను కూడా మళ్ళీ ఒక 1 week 10 days తర్వాత ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు అదే విధంగా రావడం జరిగింది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనేసి. సో మళ్ళీ ఒక 10 days, ఒక 1 week తర్వాత నేను అట్లా ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. అప్పుడంతా ఏమొస్తుందంటే, వాళ్ళు వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అడిగారు అనమాట. సో మీరు మీ యొక్క ఐటీ రిటర్న్స్ కానివ్వండి, మీ యొక్క శాలరీ స్లిప్ కానివ్వండి, ఇటువంటివన్నీ మీరు కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ అక్కడి నుంచి చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మీకు రావడానికి ఆస్కారం ఉంటే పెంచుతామని చెప్పేసి అక్కడే మనకు రిప్లై అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఈ 4 months నుంచి ఒక వీక్లీ వన్స్ 10 days ఒకసారి డైలీ ఒక ఇదే విధంగా చేస్తూ వచ్చాను అనమాట. సో ఫైనలీ నాకు ఈ వీక్లో అయితే ఒక ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఆ ఆప్షన్ ఏంటి అంటే, నేను క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం దీన్ని యూజ్ చేసిన తర్వాత ఆ యొక్క ఆప్షన్ ఎలా వచ్చిందంటే, మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏది ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఒకసారి మీరు చూపించండి అనేది రావడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్ని మనం ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ యాప్కి అది డైవర్ట్ అయ్యి అక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటుంది. అక్కడ మన సివిల్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తుంది. దాన్ని చెక్ చేసిన తర్వాత మీకు గనక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అక్కడే మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో నాకు కూడా ఆ విధంగా క్రెడిట్ లిమిట్ అనేది పెరిగింది.
సో నేను ఈ యొక్క 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ ఈ కార్డు తీసుకున్నప్పుడు నాకు జస్ట్ వచ్చింది 20,000 ఏమో లిమిట్ వచ్చింది. దాని తర్వాత అది పెరిగి ఒక 40 అయింది. దాని తర్వాత పెరిగి అది ఒక 90 అయింది. సో థర్డ్ టైం ఇప్పుడు నాకు ఎంత పెరిగిందంటే ఇప్పుడు రీసెంట్గా ఈరోజు 90,000 ఉండింది 1,63,000 అయితే అయిందనమాట. సో నేను ఈ 4 మంత్స్గా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. సో వాళ్ళు ఏంటి అంటే మనం చేసినప్పుడు మనకు రకరకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అవి అడిగినప్పుడు అంటే మనకు మెసేజ్ రూపంలోనే వస్తూ ఉంటుంది. మీ దగ్గర దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మీరు అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసింది మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత వారం తర్వాత ట్రై చేయండి, మళ్ళీ మీకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్ అనేది మీరు చేస్తూ ఉన్నారంటే మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం మీకున్నటువంటి ఎలిజిబుల్ క్రైటీరియాలోనే మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరగడం జరుగుతుంది. సో నాకు కూడా ఇప్పుడు ఆ జస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారు, సిబిల్ స్కోర్ అనేది చెక్ చేశారు, దాని తర్వాత నా క్రెడిట్ లిమిట్ అనేది ఆటోమేటిక్గా పెంచేశారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ క్రెడిట్ లిమిట్ పెరగాలి అంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సింది ఏంటి అంటే మీ సిబిల్ స్కోర్ అనేది బాగుండాలి. అలాగే మీ పేమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆన్ టైం మీరు చేస్తూ ఉండాలి. అలాగే మీకు వేరే ఏమన్నా క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, వేరే లోన్స్ ఏమన్నా ఉన్నా ఇవన్నీ మీరు ఆన్ టైం పేమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి కనుక మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది పెంచుకోవడం చాలా సులువు. ఒకసారి ట్రై చేసి నాకు రాలేదు, 2 సార్లు ట్రై చేసి నాకు పెరగలేదు అనేసి అనుకుంటే ఇది అవ్వదు. నేను కూడా 4 మంత్స్ నుంచి ట్రై చేస్తుంటే ఫైనల్లీ ఈ రోజు అయితే నాకు పెరగడం జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే చేయాల్సిందంతా ఏంటి అంటే మీ సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, మీ పేమెంట్స్ అనేవి ఆన్ టైం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం మీకు వచ్చినటువంటి ఆప్షన్ అనేది రెగ్యులర్గా మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.